పండుగకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా హరిప్రసాద్ అన్న గారికి, అలాగే రమేష్ అన్న గారికి, కుతాడు శ్రీనివాస్ గారికి, రజిబాయ్ గారికి, సంటి శ్రీనివాస్ గారికి, మిగతా నాయకులందరికీ, అలాగే మా పొద్దుటి నుంచి ఇక్కడ తిరుగుతున్న మా కార్యకర్తలకు, మా తిరుపతికి, మా సత్యన్నకు, రత్నాకర్ సార్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ జెండా పండుగకు అక్కిచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా దాదాపు మాది ఖచ్చితంగా మా జెండా ఉంది. అట్లనే ఇక్కడి సమస్యలను అన్నకు విన్నవించడం జరిగింది. సమస్యలను ఒకసారి ఉద్దేశించి మన జెండా గద్దెను ఉద్దేశించి అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో మరి ఈరోజు నియోజకవర్గ ఈ జెండా పండుగ ఇన్ఛార్జ్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మరి మేకల తిరుపతి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడనేటువంటి స్థానిక నాయకులు మా తిరుపతి గారు, గుండేటి, అదేవిధంగా పిట్టల సత్యం గారు, మరి ఇక్కడనేటువంటి నాయకత్వం అందరూ కూడా కలిసి మరి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారం పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో భాగంగా మరి చొప్పదండి మున్సిపల్ పరిధిలో మరి రోజు ఘనంగా అత్యంత వైభవంగా ఈ చొప్పదండి నియోజకవర్గంలోనే మొట్టమొదటి జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, మరి వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి మనం చూస్తే తెలంగాణ రక్షణ సేన కవితక్క నాయకత్వంలో తెలంగాణకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం తెలంగాణ సాధించుకున్న తర్వాత 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానం తర్వాత ఎంతో వేల మంది జైలుపాలు తర్వాత కేసుల తర్వాత సాధించుకున్నటువంటి తెలంగాణ సర్వోదయ తెలంగాణగా, సామాజిక తెలంగాణగా మారలేదు. మరి అప్పుడు గతంలో పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు పరిపాలించిన పాలకులు కానీ, ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి పాలకులు కానీ ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఏ ఆకాంక్ష కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో మరి అటువంటి ఆకాంక్షలను తెలంగాణను నెరవేరలేదు. తెలంగాణకు ఉండేటువంటి నీళ్ల సమస్య అట్లనే ఉంది. లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంది. మరి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా మరి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఆ 3 జిల్లాల ప్రజల తాగునీరుకు అక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఏ లక్ష్యాల కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యాలు ఇప్పటి వరకు నెరవేరలేదు. మరి అటువంటి సందర్భంలో తెలంగాణలో ఉండేటువంటి సమస్యలు సాధించుకోవాలన్నా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలన్నా ఖచ్చితంగా కవితమ్మ నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన అవసరమని భావించిన తర్వాతనే ఈ పార్టీ రావడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో మరి స్థానిక నాయకులందరినీ కూడా కలుపుకొని చొప్పదండి నియోజకవర్గంలో కూడా మండలాల వారిగా ఈ పట్టణం ఏ విధంగా చొప్పదండి పట్టణం ఉందో దాంట్లో కూడా సమస్యలన్నీ కూడా మేము గుర్తించినాం. రానున్నటువంటి రోజుల్లో జెండా గద్దెలు కూడా నిర్మించుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం, ప్రజా సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారం కోసం పనిచేయడమే లక్ష్యంగా ఈ తెలంగాణ రక్షణ సేన ముందుకు పోతా ఉంది. మరి చొప్పదండి నియోజకవర్గంలో మా మేకల తిరుపతి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రక్షణ సేన ఒక బ్రహ్మాండమైనటువంటి స్థానంలో ఉండబోతా ఉంది. దానికి తగ్గట్టే వాళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా కవితక్క వెంబడి కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణ రక్షణ సేన తెలంగాణ ప్రాంతానికి ఒక రక్షణ కవచంగా ఉండబోతోంది. దాంట్లో మనందరం కూడా భాగస్వాములుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.